హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? అలాగే నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి బాల్స్ మాల అయితే నేను రెడీ చేశానమాట. ఇది వచ్చేసి వేరే వాళ్ళ ఆర్డర్ అయితే ఇచ్చేశారు. అందువల్ల నేను 31 లైన్ వచ్చేసి 32 ఇంచెస్ అనమాట. మాల 2 సైడ్స్ వచ్చేసి 64 ఇంచెస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ మాల వచ్చేసి ఇవి ఇప్పుడు నేను ఇలా చేశాను కదా, ఇది ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నదైతే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో అయితే నేను మాల రెడీ చేశాను అనమాట. అలాగే స్మాల్ బాల్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ బాల్స్ చూస్తున్నారు కదా, ఈ బాల్స్ అయితే పెట్టాను అనమాట. ఇవి వచ్చేసి చిన్న సైజ్ బాల్స్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ మొగ్గలు అయితే యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ బాల్స్కి ఈ మొగ్గల కాంబినేషన్ అయితే బాగుందని అనిపించేసింది నాకు. ఇక్కడ నేను బాల్స్ దగ్గర ఇలా 5 మొగ్గలు అయితే పెట్టేసి దీంట్లో వాటర్ మిలన్ పూసలు అయితే వేసాను అనమాట, వైట్ కలర్వి. ఎందుకంటే కొంతమంది అయితే అడుగుతున్నారు గ్రీన్ పూసలని. ఈ వైట్ కలర్ మధ్యలో గ్రీన్ పూసలు వేసుకున్నామనుకో కొంచెం గ్యాప్ తక్కువ వస్తుందన్నమాట. అందువల్ల కలర్ కాంబినేషన్ కూడా మనకు ఏమంతగా కనపడదు. అందువల్ల నేనైతే ఈ మొగ్గల్లో వైట్ పూసలే వాడితే బాగుంటుంది అని అనిపించేసింది నాకు. అందుకని నేను మొగ్గల్లో వైట్ పూసలే వాడతాను. ఇంకా ఈ క్లాత్స్లో అయితే గ్రీన్ కలర్ పూస అయితే వాడుకోవచ్చు అనమాట. మన ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ డిఫరెంట్ మాలల్లో అయితే ఏంది అంటే ఇక్కడ వచ్చేసి మన ఇష్టం అనమాట. ఇక్కడ కుచ్చు రెడీ చేసుకుంటాం కదా, చేసుకునే దగ్గర అయితే ఇక్కడ వీటిని వచ్చేసి కొంతమంది ఫ్లవర్స్ అంటారు, కొంతమంది మేమైతే లిల్లీ ఫ్లవర్స్ అంటామండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇవి వచ్చేసి లిల్లీ ఫ్లవర్స్. ఇలా కుచ్చులు రెడీ చేసుకునేటప్పుడు ఈ లిల్లీ ఫ్లవర్స్ కాంబినేషన్ బాగుంటుందన్నమాట. అందువల్ల ఎక్కువ ఇవే యూస్ చేస్తాను నేను. ఇంకా ఇవి లేదు అనుకుంటే నార్మల్ పూసలు ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే కుచ్చు ఇలా రెడీ అవుతుంది. ఇంకా వీటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మా దగ్గర అయితే ఉన్నాయన్నమాట. మీకు కావాలి అనుకుంటే కాల్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఎంతమంది నా దగ్గర పర్చేస్ చేశారో వాళ్ళకైతే నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. చాలా మంది నా దగ్గర పర్చేస్ చేశారనమాట. ఇంకా చాలామంది కొంచెం క్లారిటీ కోసం వాళ్ళైతే అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తానండి, మనం ఏదన్నా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ధైర్యం చేసి ముందుకైతే వెళ్ళండి. మనం చేసే పని ఏదన్నా కానీ మనకు కాదు అనుకోకూడదు. అందువల్ల మీరు ఇంకా ఎంతమంది చేయాలి అనుకుంటున్నారు వాళ్ళందరూ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళు నన్ను అయితే అడుగుతున్నారు కదా, అందరూ స్టార్ట్ చేయండి. మనం చేసిన ప్రతి పనిలో వెనక అడుగైతే వేయొద్దండి. ఎందుకంటే మనకు మీరు కొంతమంది అడుగుతున్నారు ఎలా సేల్ చేసుకోవాలి ఏంటి అని. మీరు ఫస్ట్ ఇవన్నీ మాలలు ఎలా కుట్టాలి అవన్నీ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మనం వచ్చు అంటే అవి సేల్ చేసేది ఎంత టైం ఏం కాదండి, మనకైతే సేల్ అయిపోతాయి అన్నమాట. ఈ 2 మాలల్లో మీరు ఏం డిఫరెంట్ చూస్తున్నారంటే చూడండి, బాగా గమనివ్వండి, వీడియో స్కిప్ చేయొద్దండి. ఈ మాల్లో వచ్చేసి బాల్స్ దగ్గర మల్లె మొగ్గలు ఉన్నాయి కదా, దాని మధ్యలో పూసలు అయితే వేసాము. ఇక్కడ చూడండి, ఈ మాల్లో వచ్చేసి పూసలు అయితే వేయలేదు. డిఫరెంట్ కాంబినేషన్ అయితే మీరే చెప్పండి. ఇప్పుడు ఈ 2 మాలల్లో మీకు డిఫరెంట్ తెలిసింది కదా, తెలిసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మాలకి గ్యాప్ మనము కొంతమంది ఎలా కుట్టేటప్పుడు ఏ కాంబినేషన్ అని అడుగుతున్నారు. మనము కుట్టేటప్పుడు ఐడియా తెచ్చుకొని కుట్టుకున్నామనుకో మనకి ఏ కాంబినేషన్ బాగుందో ఆ కాంబినేషన్ మనము రెడీ చేసేసి షాప్స్కి వేసుకునేది అంతే అనమాట. ఇప్పుడు వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మీకైతే అర్థమవుతుంది. ఇది మల్లె మొగ్గల్లో పూస ఉంది, దీంట్లో పూస లేదు. ఇవి 2 డిఫరెంట్ కాంబినేషన్ ఇలా ఉంటుంది. ఇంకా అలాగే వీటికి సంబంధించిన క్లాత్ కానీ పూసలు కానీ ఈ మాలలకు సంబంధించినవి క్లాత్ మొగ్గలు పూసలు అన్ని ఐటమ్స్ అయితే మా దగ్గర ఉన్నాయి.
ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో అయితే నేను ఇంకా మంచి ఐటమ్స్తో మీ ముందుకైతే తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే వస్తుందన్నమాట. ఇంకా అలాగే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే నెక్స్ట్ ఇది ఎలా కుట్టుకున్నాను, కుట్టి రెడీ చేసాము అనేసని ఈ క్లాత్ కూడా ఎన్ని క్లాత్ వేసేసి కుట్టుకోవాలి అనేది క్లారిటీగా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైకే నాకు ఇంకా వీడియో ఇంకా తెలియలేకున్న వాళ్ళకైతే షేర్ అవుతుందన్నమాట. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ద్వారా వీడియో అయితే వస్తుంది.